నమస్తే. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమం పేరుతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కుహానా మేధావులు, ఇలా రకరకాల అలజడులు ఆందోళనలతోటి సెగపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు పెంచడానికి కారణాలు ఏంటి? ఎందుకని ఈ యొక్క మూమెంట్స్ తీసుకొస్తున్నారు? అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని రకాల ఆందోళనకర పరిస్థితులు తీసుకురావడం, వీటన్నిటి మీద మనం చర్చిద్దాము. బీజేపీ సీనియర్ నాయకులు మౌనికా శంకర్ గారితో మనం మాట్లాడదాం. జీ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఒక ఆందోళన చేపడుతుంది. విద్యార్థులకు అందరికీ కూడా అన్యాయం జరిగిపోతుందని చెప్పి సోనం వాంగ్చుక్ అనేటువంటి ఆయన నిరాహార దీక్ష కూడా కూర్చున్నాడు. ఆయన నిరాహార దీక్ష అనేది చాలా అద్భుతమైన విషయం. ఆయనది చాలా దేశభక్తి కలిగినటువంటి నేపథ్యం అని చెప్పేసి కూడా ప్రచారం బాగా జరుగుతుంది ఇన్స్టాలో. ఏంటంటారు వీటిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్రోచ్ పార్టీ అనేది ఒక ప్యారడీ లాగా తీసుకురావడం అనేది అసలు మంచి విషయం కాదు. రెండో విషయం ఏంటిదంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వ్యక్తులే ఉన్నారు. అంటే ఇది క్లియర్గా యాంటీ బీజేపీ పార్టీగా తయారవుతుంది. అంతేగాని ఒక పొలిటికల్ ఎజెండాతోని ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇవి పెట్టుకొని వాళ్ళకంటూ ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన కాన్స్టిట్యూషన్తో వచ్చిన పార్టీ కాదు. కాబట్టి ఇట్లా మధ్యలో వచ్చినాయన్నీ ఇట్లా మధ్యలో వెళ్ళిపోతాయి, పాసింగ్ క్లౌడ్స్ ఇవన్నీ. వీటికి సపోర్ట్గా సోనం వాంగ్చుక్ అనే ఒక వ్యక్తి ఉన్నారు అన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక నేరేటివ్ ద్వారా ఆయనకు ఒక హైప్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. మనం 3 Idiots అనే ఒక మూవీని ఈయనకు రిలేట్ చేయడం చేసేసారు. ఆయన స్వరూపం అందులో ఉందని కూడా అందరూ ప్రచారం చేస్తున్నారు. అది టోటలీ రాంగ్. అయితే ఒక నేరేటివ్ని బిల్డ్ చేయడం కోసం ఒక మూవీని అంటే బాలీవుడ్ మాఫియాని వాడి ఆ బాలీవుడ్ మాఫియాలో కూడా ఖాన్ ఆ ఖాన్ అని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పెట్టి ఒక మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని చెప్పేసి ఒక ఖాన్కి ఆ పేరు ఇచ్చి దాని నుంచి ఒక హైప్ క్రియేట్ చేసి ఆ హైప్తో అంటే అందరి ఎఫర్ట్తోని బాలీవుడ్ అనేది ఒక దావుద్ ఇబ్రహీం ఫండెడ్ అది అట్లాంటి దాని పేరే బాలీవుడ్ అంటారు, కానీ దాని ఇంకో నేమ్ దావుద్ వుడ్ అనాలి లేదా ఉర్దూ వుడ్ అనాలి. అట్లాంటి ఉర్దూ వుడ్, అట్లాంటి దావుద్ ఫండెడ్ వుడ్ ఒక పర్సన్ని ఎస్పెషల్గా ఖాన్ని హైప్ చేసి ఆ ఖాన్తో ఒక మూవీ చేయించి ఆ మూవీని ప్రతి ఒక్కరి మైండ్లోకి పెట్టించి సోనం వాంగ్చుక్ ఆ క్యారెక్టర్ అనే తీసుకురావడానికి ఆ పర్సన్ని అట్లా బిల్డ్ చేయడానికి $millions ఇన్వెస్ట్ చేయడం జరిగింది భారతదేశం. అట్లా ఇన్వెస్ట్ చేసి అట్లాంటి ఒక ఫిగర్ని త్రూ మూవీస్ తీసుకొచ్చి బయట నుంచి వెళ్ళి అతనికి లిఫ్ట్ ఇచ్చి అతని ద్వారా అతను ఒక బ్రేకింగ్ ఇండియా ఫోర్స్ లిటరల్లీ అతనికి ఉన్న NGOsకి చైనా నుంచి ఉంది. ఇక్కడ మనం ఒక విషయం ఏంటిదంటే ఫ్యూచర్ అండి, సెమీ కండక్టర్స్ ఫ్యూచర్. అవును. ఆ సెమీ కండక్టర్స్ని తయారు చేయడం కోసం ఫ్రెష్ వాటర్ కావాలి. ఆ ఫ్రెష్ వాటర్ ఎక్కడ ఉంటుంది అంటే హిమాలయాస్ ఆ ఏరియా, కాశ్మీర్ దగ్గర ఉన్న లోయల్లో ఉన్న వాటర్ మించిన ఫ్రెష్ వాటర్ ఇంకెక్కడ లేదు. అక్కడ సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ని పెట్టి సెమీ కండక్టర్స్కి ఆ వాటర్ యూజ్ చేయడం వల్ల వరల్డ్ క్లాస్ సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయొచ్చు. దాని మీద టార్గెట్ వేస్తుంది ఎవరు అంటే చైనా. ఆ చైనాకి హెల్ప్ చేస్తుంది సోనం వాంగ్చుక్. ఇది నా నేపథ్యం. అయితే ఆయన ఏదో దేశభక్తుడు, గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాడని చెప్పేసి చెప్తున్నారు. ఆయనేమో పర్యావరణవేత్త, శాస్త్రవేత్త, ఇట్లాగా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా ఆయన గురించే రీల్స్ విపరీతంగా వచ్చేసి. మరి అన్ని రీల్స్ సడన్గా ఎందుకు వచ్చాయంటారు? ఆయన నేపథ్యం ఏంటంటారు? అసలు వీటన్నిటికీ ఫండింగ్ ఉండాలండి. ఆ ఫండింగ్ ఫారెన్ ఫండింగ్. ఆ ఫారెన్ ఫండింగ్ని ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆపుతుంది కాబట్టి ఆ ఫండింగ్ లేకపోతే వీళ్ళ దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఆ దుకాణాన్ని చాలు చేయడం కోసం ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ అని కూర్చుంటున్నారు. అంతే తప్ప ఆ ప్రొటెస్ట్లో కూడా ఎట్లాంటి స్టాండప్ కామెడియన్స్ని పిలుస్తున్నారంటే సీతాదేవి భర్త పేరు చెప్పుకోనట నీతా భర్తకి ఇస్తున్నా అంటే ఎట్లాంటి కరప్ట్ లైన్ చూడండి. కునాల్ అనే ఒక స్టాండప్ కమెడియన్ని పిలిచి ఈ లైన్ చెప్తున్నారు. అంటే మన రాముడు కానీ రామాయణం అనేది ఈ దేశ ఆత్మ, ఈ దేశ ప్రజల హృదయానికి ఆత్మకు సంబంధించిన విషయం. అది దాన్ని అంత ప్రొటెస్ట్లో ఒక స్టాండప్ కామెడీ చేసుకుంటూ దాని నుంచి వీళ్ళే అంటారు సోషల్గా ఉన్న సోషలిస్ట్ మాట్లాడినప్పుడు
ఒక మన దేశంలో ఉన్న వ్యక్తికే మనము ఎంప్లాయ్ చేసే ఇప్పుడు సో వీళ్ళ ఐడియాలజీలోనే వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉన్నది. సో ఆ కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీతో వీళ్ళు ఎన్ని రోజులు అంటే కొద్ది రోజులు డబ్బులు ఉన్న రోజులు డప్పు ఉన్నంతసేపు డాన్స్ చేసినట్టు చేస్తారు. ఆ తర్వాత డప్ అయిపోగానే కేల్కతం దుకాణం బంద్ అవుతుంది వీళ్ళది. అంటే ఇప్పుడు ఈ వాంగ్చుక్ కావచ్చు లేదంటే కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు ఇలా హడావుడి చేస్తున్నారు అనుకోవచ్చు. మరి దాదాపుగా సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, దేశాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చింది మేమేం చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనేత అంటే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వీళ్ళని చూసి మరి ఆయన నేర్చుకున్నాడు ఏంటో చాతురంకి గుంజ్ అనే పేరుతో ఇప్పుడు ఒక విద్యార్థి ఉద్యమం తీసుకొస్తున్నాడు. ఆయన కోటాలో ఒక సభ పెట్టాడు, రేపు పొద్దుటేమో నార్త్ ఇండియాలో ఇంకో సభ పెడుతున్నాడు, ప్రతి రాష్ట్రంలో ఒక సభ పెడతానంటున్నాడు, విద్యార్థుల్ని తీసుకుని ముందుకెళ్తా అంటున్నాడు. ఏంటి ఆయన స్ట్రాటజీ ఏంటంటారు? జెన్జీని ఇప్పుడు యాక్టివేట్ చేయడం వల్ల జెన్జీ ఓట్తోని మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం. అయితే దీనికి ఫండింగ్ చేస్తూ ఆ ఫండింగ్ ఇదివరకు కాలంలో ఇందాక సోనం వాంగ్చుక్ ఏదైతే నేరేటివ్తోన అట్లాంటి ఒక సోనం వాంగ్చుక్ అనే ఒక ఇమేజ్ ని ఏదైతే బిల్డ్ చేసిందో ఆ బిల్డ్ చేసిన ఇమేజ్ ని తోని యూత్ ని ఇప్పుడు ఓట్ బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాతురంకి గుంజ్ చేయడానికి రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో కనీసం గ్రాడ్యుయేషన్ ఎవరికి లేదు. అయ్యో ఇంత పెద్ద బ్లాస్ట్ చేశారండి మీరు సడన్ గా. పండిత్ నెహ్రూ అని అంటే ఏ విషయంలో పండిత్ అని ముందు ఎవరైనా పెట్టుకుంటే అయిపోదు. ఈ దేశంలో పండిత్ అని పెట్టుకోవడానికి అర్హత ఉన్న వ్యక్తి కేవలం భీమ్రావ్ అంబేద్కర్. ఈ దేశంలో పండిత్ అనే సఫిక్స్ పెట్టుకునే అర్హత ఉన్న వ్యక్తి ఎవరు అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు మాత్రమే నా దృష్టిలో. వారు చదివింది కానీ వారి నాలెడ్జ్ ముందు నెహ్రూ నథింగ్. నెహ్రూ అయితే అసలే నథింగ్. అట్లాంటి నెహ్రూ అంబేద్కర్ గారిని ఓడించే ప్రయత్నం చేసిండు, కాంగ్రెస్ లోనికి రానియకుండా చేసిండు. ఆయనని ఎట్లా కూడా ఎక్కడ ఆయనని నెగలనీయకుండా ఆయనంతటా ఆయన కుల వివక్ష ద్వారా నేను ఇట్లా అయిపోతున్నా అనే బాధతోని ఆయన మనోవేదనకు గురి చేసిన వ్యక్తి నెహ్రూ. నెహ్రూకి ఏం క్వాలిఫికేషన్ ఉందండి? ఇక ఆయన కూతురు ఇందిరా విషయానికి వస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అవును అక్కడి నుంచి చేసినటువంటి వ్యవహారం ఏం చేసింది, ఏం చేయడం వల్ల తీసేసిండ్రు అనే విషయాలు మనం మాట్లాడితే అది కాంట్రవర్సీ. ఇక నెక్స్ట్ ఉన్న ఆయన బయటికి పోయి చదువుకొని రారా అంటే పిల్లని వేసుకొని. మన దేశంలో ఆర్మీలో పనిచేసే ఒక వ్యక్తి ఎవరైనా ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని ఇండియన్ ఆర్మీలో ఉన్న సీక్రెట్ ఆపరేషన్స్ కి దూరంగా ఉంచుతారు. అట్లాంటిది హనీ ట్రాప్ కి గురైన రాజీవ్ గాంధీని ఎట్లా ప్రైమ్ మినిస్టర్ గా మనం తీసుకున్నాం అంటే ఎంత పెద్ద ఫెయిల్యూర్ జరిగింది మనకు ఈ ఫ్యామిలీ వల్ల. ఈ ఫ్యామిలీ వల్ల వీళ్ళ క్వాలిఫికేషన్స్ అంటే సోనియా గాంధీని ఇంట్లోకి ప్రవేశపెట్టడం, కోడలుగా ప్రవేశపెట్టడం హనీ ట్రాప్ అని ఏమన్నా అనొచ్చండి అంటారా? జనరల్ గా చూడండి, ఏదైనా నేను చెప్పిన పాయింట్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు అనుకోండి, నేను ఇందాక చెప్పిన లైన్ లో వాళ్ళు వేరే కంట్రీ ఇండివిజువల్ పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళకి అది తీసేస్తారు. మరి అట్లాంటప్పుడు ఒక విదేశీ మహిళ ఈ దేశానికి వచ్చి మొత్తం పార్టీ అంతా ఆమె చేతిలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానివల్ల దేశ భద్రతకు ఎంత హాని జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ అట్లా నడిపించింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే మన శత్రు దేశంతోని కూడా చేతులు కలిపి అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటిదంటే మన శత్రు దేశంతోని అంటే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ తోని కలిసి భారతదేశాన్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంటుంది. కాంగ్రెస్ ని ఎట్లా చూడాలి ప్రజలు అంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ తోని యుద్ధానికి రమ్మని చెప్తాడు, ఛాలెంజ్ చేస్తే ఔరంగజేబ్ తన సైన్యాన్ని పంపించి తన సైన్యానికి అధ్యక్షుడిగా రాజా జయసింగ్ పంపిస్తాడు. రాజా జయసింగ్ ని చూసి శివాజీ మహారాజ్ ఆ యుద్ధం చేయలేక, నేను ఎవరి కోసం యుద్ధం చేయాలనుకుంటున్నా, హైందవి స్వరాజ్యం కోసం నేను యుద్ధం చేయాలనుకుంటే ఔరంగజేబ్కి సైన్యాధ్యక్షుడిగా నా హిందూ బంధువు వస్తే నేను ఏం యుద్ధం చేస్తా అని ఆ యుద్ధం మధ్యలో వదిలేసి అడవుల్లోకి సాధన కోసం వెళ్తా. అక్కడ ఆయనకు మళ్ళీ అమ్మవారు ప్రత్యక్షమై శ్రీశైలం దగ్గరే అమ్మవారు వచ్చి ఆవిడ ఖడ్గం ఇస్తే మళ్ళీ వచ్చి ఆ గుండె నిబ్బరంగా చేసుకోగలిగాను. కాబట్టి కాంగ్రెస్ ఇట్లాంటిది అనమాట. జయసింగ్ జయచంద్లు ఎవరుంటా కాంగ్రెస్ లోనే ఉంటారు వాళ్ళంతా. వాళ్ళు ధర్మానికి, దేశానికి, దేవాలయ రక్షణకి ముందుకు రారు. వీళ్ళ నుంచి వెళ్ళి ప్రజలకు మనలాంటి వాళ్ళు అవేర్నెస్ ఇవ్వడంతో పాటు
ప్రజల్ని ఒక ప్రాపర్ గవర్నమెంట్ని ఎన్నుకోవడం వల్ల, పర్మనెంట్గా ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల మన దేశానికి కావాల్సిన డెవలప్మెంట్ కావచ్చు, మన దేశానికి ఏదైతే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కానీ శత్రు దేశం నుంచి మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ని కానీ మనం వాటిని ఫేస్ చేయడానికి, వాటికి ఛాలెంజ్ చేయడానికి, వాటి నుంచి మన దేశాన్ని రక్షించుకోవడానికి మనకు అవకాశం వచ్చేది కేవలం భారతీయ జనతా పార్టీ అని ఈ 12 years లోపల ప్రజలకున్న నమ్మకాన్ని నా ఒపీనియన్లో బీజేపీ నిలబెట్టింది అని నేను అనుకుంటాను. ఎందుకంటే 70 సంవత్సరాలుగా వీళ్ళు వేసిన చెత్తను 12 సంవత్సరాల్లో ఊడవడం కాకుండా అక్కడ డెవలప్ చేసి కూడా చూపించాలి. అది డబల్ టాస్క్, సింగిల్ ఎజెండాతో వెళ్ళడానికి లేదు. కాబట్టి ఇక్కడ చెత్త క్లీన్ చేయాలా, మళ్ళీ దాన్ని డెవలప్ చేయాలి. అయితే మీరు సడన్గా ఒక బాంబు వేస్తారు. ఎందుకంటే కనుక రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ విదేశాలతో చేతులు కలుపుతారు ఈ దేశాన్ని బదనాం చేయడానికి అని చెప్తుంది. దానికి ఏదైనా ఆధారాలు కానీ ఒక ఉదాహరణ కానీ ఏమైనా చెప్పగలుగుతారండి? చాలా ఉంటాయండి. ఇవి ఎట్లాంటి అంటే ఇట్లాంటి విషయాలు పబ్లిక్ డొమైన్లోకి తేరాదు, కానీ ఇంటెలిజెన్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇవి లేనిది మన ఐబీ అస్సలు వర్క్ చేయదు. వరల్డ్లో బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏది అంటే భారతదేశంలో టాప్ 5లో ఉంది. ఈవెన్ ఇజ్రాయెల్ సపోర్ట్తో తీసుకొని భారత్ ఎన్నో చోట్ల ఆపరేషన్ సక్సెస్ చేసింది. అట్లాంటి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే ఇన్ఫర్మేషన్ ద్వారా ఈమె ఇటలీ మాత కాబట్టి వీళ్ళ పిల్లలకు కూడా ఇటలీ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ ఇటలీ సిటిజన్షిప్ తోని వీళ్ళు ఎక్కడెక్కడ ఏదైనా ఫండ్స్ కూడా మన శత్రు దేశం నుంచి వీళ్ళకి ఫండ్స్ వస్తే ఇటలీ సిటిజన్షిప్తోని మనం ఏం చేయగలం? కాబట్టి వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చిన విషయాలు బయటకు పెడితే కూడా మనకు పొలిటికల్లీ వీళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ కానీ లేదా బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కానీ డీప్ స్టేట్ ఫండింగ్స్ కానీ ఈ ఫండింగ్స్ అన్నిటితోని మన నేరేటివ్ని నిజాన్ని తొక్కే ప్రయత్నం ఈజీగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళ మీద బురద జల్లేటప్పుడు ఆ బురద మన మీద కూడా పడుతుంది. కాబట్టి మనం వీళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అయితే మరి కాంగ్రెస్ పార్టీని ఇలా మనం చూస్తున్నాం, కానీ మరి మన ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రాహుల్ గాంధీ ఏమో తను చాలా ఇంటలెక్చువల్, బాగా చదువుకున్న వ్యక్తిని, అందుచేత చదువు యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు, అందుచేతనే నేను విద్యార్థులను అంతటిని కూడా వెనకేసుకొస్తున్నానని చెప్పేసి అని ఆయన పదే సభల్లో చెప్తున్నాడండి. దీన్ని ఎలా చూడాలంటారు? ఒక టీచర్ ఒక స్టూడెంట్ కేపబిలిటీని చెప్తారు. అట్లనే సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన పప్పు అన్నాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారికి ఉన్న క్రెడిబిలిటీతోని పప్పు అనే పేరు ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీని మనం ఇంటెలిజెంట్ అని మన ఇంటర్వ్యూలో అనుకోవడం సుబ్రహ్మణ్య స్వామి గారికి అవమానించినట్లే. అయితే ఖచ్చితంగా మనము పప్పుని పప్పుగానే చూద్దాం. కాకపోతే ఆ పప్పు వెనుక మాత్రం చాలా డేంజరస్ స్పేసెస్ ఉన్నాయి. దీన్ని మనము జాగ్రత్తగా చూడాలి. ఆ పప్పు అతనికి తెలివి లేకపోవచ్చు, కానీ అతన్ని నడిపించే వాళ్ళ దగ్గర మాత్రం క్రూయల్ మైండ్ ఉంది. ఆ క్రూయల్ మైండ్ నుంచి భారతదేశాన్ని కాపాడడం కోసం, రక్షించడం కోసం ఒక వ్యక్తి పెళ్ళాం, పిల్లలు, ఇల్లు, వాకిలి, తిండి, నిద్ర అన్నీ మానేసి పనిచేస్తున్నాడు. అట్లాంటి ఉత్తమమైన వ్యక్తులు సంఘ పరివార క్షేత్రాల నుంచి వచ్చిన వాళ్ళే బీజేపీలో ఉంటారు అనేది నా నమ్మకం. అయితే ఇప్పుడు మన జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీని మనం మాట్లాడుకున్నాం అండి. మరి ఇక్కడ మన తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో చూస్తున్నట్లయితే అధికారంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారంలో ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కూడా ఈ తెలంగాణను నేను బాగా అభివృద్ధి చేద్దామంటే బీజేపీ అడ్డం పడుతుంది, కేంద్రం అడ్డం పడుతుంది అని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అంటున్నారు, ఇతర మంత్రులు అంటున్నారు. ఏంటంటారు? తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఒక్కసారి బీజేపీ కానీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఇక కాంగ్రెస్ అయిపోతుంది, బీఆర్ఎస్ ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది. కాబట్టి బీజేపీని రానియొద్దు అనేది వీళ్ళ ఇద్దరికి ఉన్న కామన్ ఎజెండా, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. ఈ ఎజెండాలో వీళ్ళు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఒక 10 ఏళ్ళు మేము దోచుకుంటాం, ఆ తర్వాత 10 ఏళ్ళు మీరు దోచుకోండి, మళ్ళీ తర్వాత ఒకరినొకరిని లిఫ్ట్ ఇచ్చుకొని మనమే కంటిన్యూ అయిదాం, కానీ బీజేపీని రానియకుండా చూద్దాము అనేది వీళ్ళ ఇంటెన్షన్. మరి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా తడుతోందండి. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కావచ్చు, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గారు ఎంచుకున్నటువంటి ఆందోళనలు కావచ్చు, అన్నీ నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ చుట్టుపక్కల రాజస్థాన్, ఈ చుట్టుపక్కల ఎక్కువగా ఫోకస్ చేసి మరీ చేస్తున్నారు. హిందీ ఛానల్స్లో ఎక్కువ దీని మీద డిబేట్ జరిగేటట్లుగా చూస్తున్నారు. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాల్లో
ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. Hmm. అసలు మనం చూస్తే యూపీ పాపులేషన్ మొత్తం అమెరికా పాపులేషన్. సుమారుగా. కాబట్టి మీరు అమెరికాలో ఉండొచ్చారు కాబట్టి అంటే అమెరికాతో కంపేర్ చేశారనమాట. అట్లాంటి స్టేట్ని ఒక్కసారి బ్రేక్ చేయడము, లేదా యోగి లాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడర్ని తప్పించడం వల్ల ఆల్మోస్ట్ సగం దేశం చేతిలోకి వెళ్ళిపోతుంది వాళ్ళకు. సగం దేశం వెళ్ళిపోయిన తర్వాత మిగతా సగాన్ని ఈజీగా నెక్స్ట్ టర్మ్. అంటే ఇది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ తో టార్గెట్ తో జరుగుతుందంటారా? అంతే కదండి. ఓకే, అక్కడ ఇదే కొత్త పాయింట్ తీసుకొచ్చారు మీరు. యోగిజీ రాకముందు అక్కడ జరుగుతున్న క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని కూడా పాకిస్తాన్ ఐఎస్ఐతో లింక్ ఉంటుంది. అక్కడ ఉన్న ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో ఎస్పెషల్లీ అక్లక్ వాళ్ళు చూస్తే మనం క్లియర్గా వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటికీ రాగా దగ్గర కానీ ఐబీ దగ్గర కానీ ప్రూఫ్స్ ఎవిడెన్స్లు ఉండేవి. కానీ ఏ గవర్నమెంట్కి చెప్తే ఆ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది అనే దాని విషయంగా వెయిట్ చేస్తారు మన ఆఫీసర్స్. ఇదే జరిగింది యూపీలో. ద మూమెంట్ యోగిజీ రాగానే ఒక్కొక్కరిని ఏరిపారేషన్. అట్లాంటి పరిస్థితి బీజేపీ ఏ రాష్ట్రంలో వచ్చినా కూడా జరుగుతుంది. కాస్తో కూస్తో డైనమిజం ఉన్న సీఎం బీజేపీలో ఉన్నా కూడా ఇట్లాంటి వాళ్ళని ఎక్కిపడేస్తారు. మనం అస్సాంలో కూడా చూసినాం. అక్కడ బార్డర్ సేఫ్టీ అన్ని కూడా బీజేపీ వల్లనే జరిగింది. యూపీలో కూడా క్రైమ్ రేట్ మొత్తం కూడా డౌన్ అయిపోయి అక్కడ ఉన్న మహిళలకు సేఫ్ ఒక రక్షణ ఏర్పడింది. ఎగ్జాక్ట్లీ. సేఫ్టీ అనేది విమెన్ కి క్రియేట్ చేయడంలో బీజేపీ ముందుంటది కాబట్టి ఎప్పుడైతే విమెన్ కి సేఫ్టీ ఉంటుందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి యూపీ మీద వీళ్ళ టార్గెట్. యూపీ వచ్చిందంటే సగం దేశం వచ్చినట్టే. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఇంకా కొన్ని రాష్ట్రాల మీద వాళ్ళ పట్టు సాధించవచ్చు అని. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక తెలంగాణ తప్పిస్తే ఎక్కడ కూడా పట్టు లేదు, రాష్ట్రం లేదు. అది డెమోక్రటికల్గా అపోజిషన్ పార్టీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని అనేది మంచి విషయం. కానీ లేకపోవడము అనేది ఎందుకు జరిగింది? ఇప్పుడు బీజేపీ మొత్తం మొనోపలిగా అవ్వడం ఎందుకు జరుగుతుందంటే సోషల్ మీడియా యాక్టివ్ ఉండడం వల్ల ప్రజలకు తెలుస్తుంది బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఏవి, ఎవరు దేశాన్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈ నేరేటివ్లో వాళ్ళ ప్రయత్నాలన్నీ చేస్తూ ఫారిన్ ఫండ్స్ని ఇక్కడ పంప్ చేస్తూ ఎట్లనన్నా అధికారంలోకి రావాలనే ప్రయత్నం జరుగుతుంది, కాంగ్రెస్ కానీ రీజనల్ పార్టీస్ కానీ. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళు అంటే కాక్రోచ్ జనతా పార్టీ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ. మరి అటువంటిప్పుడు మిగిలిన పార్టీలు ఏమనుకుంటే ఓన్లీ బీజేపీనే టార్గెట్ చేయడము, నరేంద్ర మోదీని లేదా యోగి ఆదిత్యనాథ్ని టార్గెట్ చేయడము, ఇదంతా ఎందుకు జరుగుతుందంటారు? కాక్రోచ్ పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ 2.0. ఓకే, ఇది బాగుంది, ఈ సంకేతం బాగుంది. అంతే అండి. ఎందుకంటే అందులో ఉన్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా ఆప్ లో ఉన్న వాళ్ళు, ఆప్ నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఆప్ లో నుంచి వచ్చిన వాళ్ళు ఒక కొత్త పార్టీ పెట్టినప్పుడు మీ ఎజెండా ఏంది, మీ పొలిటికల్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏంది? వాళ్ళు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఏ చీఫ్ జస్టిస్కి కూడా మేము ఎంపీ రాజ్యసభ సీట్ ఇవ్వము అంటున్నారు. ఓకే, ఇవ్వనప్పుడు జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న కొలేజియంకి మీ సొల్యూషన్ ఏంటి? అది కూడా చెప్పాలి కదా. మాట్లాడట్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎలాంటి ఎజెండా లేదు, ఊరికే బీజేపీని బద్నాం చేయడం. ఇక్కడ ఇంటర్నేషనల్గా జియో పాలిటిక్స్ చూస్తే విశ్వజీ, నేపాల్ కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, ఈ మన భారతదేశానికి పరిసర ప్రాంతాలలో ఉన్న ఏ దేశంలో అయినా కూడా రెజీమ్ చేంజ్ ఈజీగా చేయగలిగారు. బంగ్లాదేశ్లో ఎట్లయితే కింద పడేసిండ్రో అది కూడా అదే ఈ రెజీమ్ చేంజ్ అనేది మొత్తం అడ్డదారే ఉంటుంది. డెమోక్రటికల్గా ఆ దేశ ప్రజలు ఎన్నుకున్నది కాదు, ఫారెన్ ఫండ్స్ని అక్కడ పంప్ చేసి యూత్ని కానీ వేరే అక్కడ ఏదన్నా ఒక లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి రెజ్యూమ్ చేంజ్ చేసింది. భారతదేశంలో ఏంటంటే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండడం వల్ల వీళ్ళ నేరేటివ్ ఫాస్ట్గా ఫ్లో అవుతలేదు. ఎంత ఫండింగ్ చేసినా కూడా ఆ ఫండింగ్ అక్కడిదక్కడనే అవుతుంది, స్ప్రెడ్ అవుతలేదు. అవ్వకపోవడం వల్ల వీళ్ళు రెజ్యూమ్ని చేంజ్ చేయలేం, బీజేపీని చేంజ్ చేయలేం. అందులో నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని బద్నాం చేయడం అనేది ఇంపాసిబుల్. ఆయన బురద నుంచి పూసిన కమలం పువ్వు లాంటి వాడు. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఉన్న విలువలు కూడా అట్లా బురదను అంటించుకోకుండా వెళ్తున్నాయి. కాబట్టి బద్నాం చేసేద్దాం, బట్టగాల్చి మీదేస్తాం, బురదనే చల్లుతాం, ఏదైనా చేస్తాం అనే ఎజెండాతోని వచ్చిన ఈ ఆమ్ ఆద్మీ పార్టీ 2.0నే సిజేపీ. అందుకే చూడండి ఇది కొద్ది రోజుల తర్వాత డౌన్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ బేస్ లేదు, వాళ్ళకు ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు.
అందువల్ల వీళ్ళు పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు జడ్జిలకు ఎంపీ సీట్లు ఇవ్వకండి, కొలేజియం గురించి ఆన్సర్ చెప్పండి, చెప్తే సరిపోతుంది కదా. అది కొలేజియం ఒక దానికంటే పెద్ద అదే కదా, అందు గురించి అండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి నేను కంప్లీట్ చేయలేను అందు గురించి అని. అయితే ఫైనల్గా ఇలాంటి పోకట్ల పట్ల యూత్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? యూత్ ఇలాంటి వాటిల్లో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్లో పడి టక్టగా మాట్లాడుతున్న యూత్కి మనం ఏం చెప్పొచ్చు అంటారా? యూత్ ఇప్పుడు అంత ఇన్నోసెంట్ కాదండి, చాలా స్మార్ట్ ఉన్నారు. నన్ను యూత్ రికగ్నైజ్ చేస్తున్నారంటేనే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఐడియాలజీ గురించి మాట్లాడే నన్ను యూత్ ఐడెంటిఫై చేస్తున్నారంటే యూత్ లో కూడా ఐడియాలజీ అనేది స్ప్రెడ్ అయింది. కాబట్టి ఈ టైంలో పిల్లల్ని మనము స్పిరిచువల్ ఇంక్లినేషన్ అట్ ద సేమ్ టైం ప్రౌడ్ హిందూగా, ప్రౌడ్ ఇండియన్గా, ఇండియన్నెస్ని క్రియేట్ చేయడం, ఈ సివిలైజేషన్కి మేము వారసులం అనే ప్రజ్ఞలోకి పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు కరెక్ట్ గవర్నమెంట్ని, కరెక్ట్ పొలిటికల్ పార్టీని చూస్ చేసుకుంటారు. వాళ్ళ డిసిషన్తోని దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది అని నా ఒపీనియన్. సార్, మంచి విషయాలు చెప్పారు. నేషనలిజం గురించి, భారతదేశంలోని పరిస్థితుల గురించి. మౌనికా శంకర్ గారు, మీరు ఒక పొలిటీషియన్గా, ఒక బీజేపీ లీడర్గా తెలంగాణలో అనేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీరు గమనిస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే స్వయంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే ఒక మాట పదే పదే చెప్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే కేంద్రం అడ్డుపడుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే వాయిస్ ఇంతకుముందు పదే పదే వినిపించేది. ఇప్పుడు అదే టెలిగ్రామ్ రికార్డ్ అంతటిని కూడా ఈయన వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏంటంటారు, దీన్ని ఎలా చూడాలంటారు? వీళ్ళకి ఇక్కడ తెలంగాణలో మీరు కొద్ది రోజులు నడిపియండి దుకాణం, తర్వాత మేము కొద్ది రోజులు దుకాణం నడిపిస్తాం, కానీ మనం బీజేపీని అధికారంలోకి రానియొద్దు అనే నేరేటివ్లో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్కి సపోర్ట్గా కాంగ్రెస్ నడుస్తుంది, కాంగ్రెస్కి సపోర్ట్గా బీఆర్ఎస్ నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళకు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హ్యాట్రిక్ గా బీజేపీ సీఎం ఉంటారు. అది ఏ రాష్ట్రంలో అయినా కూడా మనం నేషనల్ లో ప్రైమ్ మినిస్టర్ చూసినప్పుడు రాష్ట్రాలలో చీఫ్ మినిస్టర్ ఈజీగా జరిగే విషయమే. అట్లా ఒకసారి బీజేపీ చేతిలోకి తెలంగాణ వచ్చింది అంటే ఇంకా మళ్ళీ మన చేతిలోకి రాదు. కాబట్టి మనము దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు కొద్ది రోజులు బీఆర్ఎస్, కొద్ది రోజులు కాంగ్రెస్ అనే నేరేటివ్స్తోని అనే ఒక డీల్ని సెట్ చేసుకొని దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు అవేర్నెస్లోకి రావాలి. తెలంగాణ అనేది పోరాటాల పురిటిగడ్డ. ఇట్లాంటి పోరాటాల క్షేత్రంలో మనము ఎవరు మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి. బీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఆ ఇమోషన్తో వచ్చి ఆ ఇమోషన్ని మొత్తం స్పాయిల్ చేసి బీఆర్ఎస్ అన్న తర్వాత ఆ పార్టీని భూస్థాపితం చేసేయాలి, ఫర్ ఎవర్ భూస్థాపితం చేసేయాలి. ఇక కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి స్వయాన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే కాంగ్రెస్ కి ఓటేసిన హిందువుల పరిస్థితి ఏందన్నట్టు, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులందరూ సెకండ్ కేటగిరీ పీపుల్ అన్నట, ఫస్ట్ కేటగిరీ వాళ్ళ దృష్టిలో ముస్లింలు అన్నట. అంటే ఆయన విధానాలు అలా ఉన్నాయని మనం ఏమైనా అనొచ్చు అంటారంటే ఎగ్జాంపుల్ మనలాంటి వాళ్ళు హిందూ ముస్లిం అనే మాట మాట్లాడితే ఏదో అనుకోవచ్చు. నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే నీకు ఓటేసిన మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే నువ్వు ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇస్తున్నావు అంటే ప్రజలకు మేము ఎలక్షన్ టైంకి ఏమైనా పనిచేస్తాము, డబ్బులు పంచుతాం, ఇంకేమైనా పంచితే వాళ్ళు ఓటేసేస్తారు అనే చీప్ ఒపీనియన్ నీకు ప్రజల మీద. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మనము తొక్కేయాలి, ఇట్లాంటి వాళ్ళకు మనం బుద్ధి చెప్పాలి, వీళ్ళకు పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేదాన్ని రుచి చూపించాలి. అట్లా ప్రజలు చూపించిన నాడు బీజేపీ తెలంగాణలో వచ్చినప్పుడు మనకు మంచిగా డెవలప్మెంట్ అవ్వడం తెలంగాణది ఒక విషయం అయితే, మీరు ఓల్డ్ సిటీ టోలీ చౌకీ చూడండి, ఇంటర్నేషనల్గా ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగినా ఏ టెర్రర్ లింక్కైనా కూడా ఓల్డ్ సిటీ నుంచి టోలీ చౌకీకి లింక్ ఉంటుంది. ఇక్కడే మూలాలు దొరుకుతున్నాయి. ఎందుకు దొరుకుతున్నాయి అంటే ఏంటి అంటే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదు కాబట్టి. ఒకసారి అధికారంలోకి వస్తే ఇక్కడ ఐబీ కానీ ఇంటెలిజెన్స్ కానీ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన వెంటనే
మనం ఎక్కడెక్కడైతే వీళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్ చేయబోతున్నారో టెర్రర్ యాక్టివిటీస్ మనం కట్ చేయగలుగుతాం. ఆ పిల్లల్ని కూడా టెర్రరిస్టులు కాకుండా ఒక మంచి మనుషులుగా భారతీయ పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటది, వేరే పార్టీస్ తీసుకోవట్లా. అది వాళ్ళకి అర్థమైతలేదు. వీళ్ళకు మా పొలిటికల్ పవర్ ఉండే కుర్చీని కాపాడుకోవడం అనే లైన్లో వీళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మరి తెలంగాణలో ఉన్న ముస్లిం యువకులకు మోక్షం ఎప్పుడు లభించాలో, వీళ్ళకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళు మనుషులుగా ఒక పౌరులుగా బాధ్యతాయుతమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతారు తప్ప వేరే ఆప్షన్ లేదండి. అయితే రేవంత్ రెడ్డి గారు పదే పదే చేసిన ఆరోపణ, కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. మెట్రో ప్రాజెక్టు మేము తీసుకెళ్దామంటే కేంద్రం అడ్డుపడుతుంది, లేదన్నట్లయితే ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకెళ్దామంటే కేంద్రం అడ్డుపడుతుంది, కేంద్రం కలిసి రావట్లేదని చెప్పేసి అంటున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందంటారా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా కేంద్రం కానివ్వట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నారు. ఇది కూడా అనుకుంటారా? ఓకే. రేపు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారికి ఇంట్లో సిలిండర్ అయిపోతే నరేంద్ర మోదీ సిలిండర్ ఇప్పించట్లేదు కాబట్టి సిలిండర్లు రావట్లేదు. కాబట్టి ఈ ఏదైతే ఇది ఉందో జవాబుదారీతనం లేకపోవడం అంటారు దీన్ని. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలనే మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక కేంద్రం సంబంధించిన విషయాలలో ఆ ప్రాజెక్ట్స్లలో ఏదైనా లూప్ హోల్ ఉంటే ఆ లూప్ హోల్ని బూచిగా చూపించి కేంద్రం ఇస్తలేదు అని అనేది తీసుకొస్తున్నారు. ఈ నేరేటివ్ తోని ఏమని బిల్డ్ చేస్తున్నారంటే ప్రాంతీయ అభిమానంతో దాన్ని దురభిమానంగా మార్చి ఆంధ్ర వాళ్ళని, మార్వాడీస్ గో బ్యాక్ అని ఇట్లాంటి నేరేటివ్స్ తీసుకొచ్చి ప్రజల మధ్యలో ఉన్న హార్మోనీని డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ హార్మోనీ ఒక్కసారి డిస్టర్బ్ అయితే అప్పుడు రీజనల్ పార్టీస్ కి నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా ప్రాంతీయవాదాన్ని ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే నేషన్ ని మనం ఫుల్ గా చూసినప్పుడు అనే హోల్ గా చూసినప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాలి అనే ఎజెండా ఉంటదే తప్ప అక్కడ ప్రజల్ని విడదీయాలి ప్రాంతాల ఆధారంగా అనేది ఉండదు. అందుకే చూడండి కాంగ్రెస్ వచ్చినాక ఈ 1 year లో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళను ఒక మాట, మొన్న పవన్ కళ్యాణ్ గారి విషయమే కావచ్చు, అంతకుముందు మార్వాడి గో బ్యాక్ అని, ఈ నేరేటివ్స్ అన్నిటితోని ప్రాంతీయ దురభిమానాన్ని ప్రజల్లో నింపి దాని ద్వారా ఓట్లతో అధికారంలోకి రావాలని ఒక చీప్ ప్లాన్ చేస్తున్నారు. అయితే మరి ఇప్పటికీ కూడా ఏంటంటే కనుక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం చెప్తుందంటే కనుక తెలంగాణ అంటే మాదే, మేమే తెలంగాణ తెచ్చినాం, మాదే తెలంగాణ అని చెప్పేసి పదే పదే చెప్తుంది. మరి అంటే ఆనాడు ఉద్యమంలో అనేక శక్తులు వ్యక్తులు ఏకమై పనిచేస్తే తెచ్చింది అనేటువంటిది ఒక వాదన ఉంటే, కాదు కేవలం మాదే ఇదంతా అని చేసి మాదే దీనికి సంబంధించినటువంటి వీసా వేట అంతా మాకే ఉన్నాయని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేది కూడా మేమే అన్నట్లుగా చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకి ప్రయత్నం చేసినందుకు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసారు. ఆయన అధికారం అర్హత లేకున్నా కూడా ఆయనకు 2 సార్లు ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎందుకంటే రాష్ట్రం పట్ల ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరు ఆయన పట్ల గౌరవం ఉంటుంది. ఎప్పటికైనా చరిత్రలో తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు అనే ఒక అభిమానం ఉంటది. కానీ ప్రజలు మీకు అభిమానంతో ఇచ్చిన దాన్ని మీరు అహంకారంగా ఫీల్ అయిపోయి తెలంగాణ మొన్న అయ్య జాగిరా అనగానే కవిత కేటీఆర్ ఇద్దరు వచ్చి అయ్య జాగిరా అనగానే అవును అయ్య జాగిరా అంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏమైనా మీ తాత జాగిరా అనగానే కవిత కొడుకు అర్జున్, కవిత కొడుకు అర్జున్, మళ్ళీ తర్వాత కేటీఆర్ కొడుకు హిమాన్షి ఇద్దరు వచ్చి మా తాతది అంటారేమో. అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? పొలిటికల్ గా డెమోక్రటికల్ గా ఎలెక్ట్ అయినారే తప్ప వీళ్ళది రాజ్యం కాదు, వీళ్ళేం మనకు రాజులు కాదు. కాబట్టి ఈ నేరేటివ్, ఈ అహంకారం ఏదైతే వచ్చిందో వీళ్ళకు ఆ ఫామ్ హౌస్ నుంచి, దానివల్లనే ప్రజలు ఈరోజు భూస్థాపితం చేసింది. ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ ఏం చేస్తుందంటే వాళ్ళకు కొంచెం లిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బీజేపీ రావద్దు, అది వీళ్ళ ఎజెండా ఎంతసేపు ఇది కాబట్టి బీఆర్ఎస్ ని పైకి తీసుకురావడం అనేటువంటి దాంట్లో తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉంటే అప్పుడు బీజేపీని మనం తొక్కొచ్చు అనే ఏదన్నా ఒక్క చిన్న లూప్ హోల్ బీజేపీ నుంచి కానీ, బీజేపీ లీడర్స్ ఫ్యామిలీ కానీ దాని నుంచి దొరికిన వెంటనే దాన్ని మోల్ నుంచి మౌంటైన్ క్రియేట్ చేసి భూతద్దంలో చూపించి పార్టీని బద్నాం చేస్తూ వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకు అధికారం ఇస్తే వీళ్ళను మీరు కష్టపడ్డారు కాబట్టి
మీ ద్వారా వచ్చింది కాబట్టి అన్నట్టుగా వీళ్ళని ఎన్నుకుంటే అహంకారం అయిపోయింది. అంటే కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి ఎట్లయితే ఫైన్ లైన్ డిఫరెన్స్ ఉంటుందో వీళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాల్సింది పోయి అహంకారానికి ఎక్కువ. అందుకనే ప్రజలు భూస్థాపితం చేసిండ్రు. నాకు తెలిసి ఫ్యూచర్లో నా అనాలిసిస్ అయితే బీఆర్ఎస్ ఇస్ అ గాన్ కేస్ అండి. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే ఇప్పుడు మరి మీరేమో ముఖ్యమంత్రి గారు ఏదో క్యాజువల్గా ఉన్న ఒక మాటని చాలా గట్టిగా బయటికి తీసుకొచ్చి చూపించారు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఆయన ఏమైనా ఆవేశంలో అన్నాడు అనుకోవచ్చా, లేదంటే ఆయన విధానాల్లో ఎక్కడైనా అలాగే ప్రస్ఫుటం అవుతుందంటారా మీకు? కాంగ్రెస్ పార్టీకి 2 ముద్దు పేర్లు ఉన్నాయండి. ఏంటంటారా? ఒకటి కాంగ్రెస్, ఇంకొకటి స్కామ్గ్రెస్. ఒకటి మైనారిటీ అపీజ్మెంట్ తోని ముస్లిం ఓటు బ్యాంక్ తోని కంటిన్యూ చేయడం. ఇది 1947 నుంచి నడుస్తుంది. కాంగ్రెస్ నెహ్రూ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇది ఇక్కడున్న ముస్లింల మనోభావాలు అన్న మాట ద్వారా అక్కడ ఉన్న హిందూస్ని తీసుకురావాలి అని అంబేద్కర్ గారు కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ గురించి చెప్తే అంబేద్కర్ గారి గొంతుని నొక్కింది నెహ్రూ. అందుకే కాంగ్రెస్ని కాంగ్రెస్ అనాలి. ఇంకొకటి ఏంటిది స్కామ్గ్రెస్ అంటే ఏ పని చేసినా అందులో డెవలప్మెంట్ ఉండదు, కమిషన్ ఎంత వస్తున్నది అని చూసుకుంటారు. అంటే ప్రతి దానిలో స్కామ్ చేస్తారు. మీరు 2004 నుంచి 2014 వరకు ఆ ఇటలీ విదేశీ మహిళ చేతిలో మన దేశం, మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పప్పెట్టుగా ఒక ప్రైమ్ మినిస్టర్ని పెట్టి నడిపించి వరల్డ్ వైడ్గా మన్మోహన్ సింగ్ గారిని డిఫేమ్ చేసిండ్రు. వీళ్ళు చేయబట్టి ఆయన బద్నామైండు. మొత్తం వరల్డ్ కూడా ఎన్ని మీడియాలలో అండర్ అచీవబుల్ ప్రైమ్ మినిస్టర్ అని మన్మోహన్ సింగ్ గారిని అంటే, ఏ పార్టీ నుంచి ఎలెక్ట్ అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ అనేది ప్రతి ఒక్క పౌరుడి ప్రైమ్ మినిస్టర్. అట్లా మన్మోహన్ సింగ్ గారిని ఇంత డిఫేమ్ చేయడానికి కారణం ఈ విదేశీ మహిళ. ఈమె చేతిలో పార్టీని పెట్టడం వల్ల, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన చదవడం వల్ల ఇంటర్నేషనల్ మీడియా కూడా భారతీయులకు స్వతంత్రం వచ్చింది కానీ మానసిక బానిసత్వం అనేది వీళ్ళకి ఇంకా పోలేదు అని ఇంటర్నేషనల్ మీడియా రాసిందండి. అంటే అట్లాంటి దేశాన్ని, దేశ పౌరులు ఇన్ఫీరియర్గా, గిల్టీగా ఫీల్ అయ్యేలాంటి ప్రైమ్ మినిస్టర్ని పెట్టి ఆ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలకు ప్రజలందరూ కూడా మనం గిల్టీగా ఫీల్ అయ్యే పరిస్థితికి మనల్ని 2004 నుంచి 2014 వరకు భయంకరంగా తీసుకొచ్చాడు. నేను అప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో చూసి చాలా అప్సెట్ అయ్యి, నేను ఇంకా అమెరికాలోనే ఉంటే ఇండియాకు పోవాల్సిన అవసరం ఏముంది, మా చెల్లెని కూడా ఇక్కడికి పిలిపించుకుంటా అని అనుకున్నాను. పరిస్థితి వచ్చేసింది. అట్లా మోదీ రాగానే టోటల్లీ 180 degrees షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని అంటే మన నాగరికతకు గర్వంగా ఫీల్ అయ్యే వ్యక్తి ప్రధానిగా ఉంటేనే మనం ఫీల్ కాగలం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఈ స్కామ్గ్రెస్ అనే పేరు కానీ, కాంగ్రెస్ అనే పేరు కానీ ఓన్లీ పవర్ కోసం, దేశం పట్ల వీళ్ళకి ఏముండదు. 26/11 సంబంధించింది కూడా అండి, మణి గారు రాసిన బుక్ చూడండి. అవును, ఇప్పుడు రీసెంట్ గా చాలా విషయాలు చెప్పారు. ఆ బుక్ నేను మొన్న ఆర్డర్ చేయించుకున్నా. చదువుతుంటే టైం తెలుస్తలేదు నాకు. అంటే ఒక ఇన్సిడెంట్ ని కంటెంప్లేట్ చేస్తుంటే డిఫరెంట్ డాట్స్ కనెక్ట్ అయితే ఎంత ద్రోహం చేసిండ్రు వీళ్ళు దేశానికి అనేది అర్థమవుతుంది. అంటే ఇట్లాంటి ద్రోహులు ఉన్నా కూడా ఈ దేశం ఇంకా ఇంత గొప్పగా ఉందంటే ఆ ఋషులు మునుల ఆశీర్వాదాలు ఉన్నాయి, హిమాలయాలు ఉన్న వాళ్ళే అనే నమ్మకం వచ్చింది. అయితే మరి ఈయన స్టేట్మెంట్, రేవంత్ రెడ్డి గారి యొక్క పాలసీస్ని మీరు ఏంటంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనేటువంటి పాలసీ స్టేట్మెంట్ని ఆయన పాలసీస్లో కానీ విధి విధానాల్లో కానీ ఎక్కడైనా కనపడుతుందంటారా మీకు? రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఈ ఒక్క స్టేట్మెంట్ తోని ఎట్లా ఉంటదండి ఆలోచించండి. ఆ వర్గం ప్రజలకి మొన్న అత్తాపూర్లో గోది అయినప్పుడు ఒక ఎమ్మెల్యే ఆ గోవులను తీసుకెళ్లడం కోసం అట్లా చేస్తున్నాడు అంటే ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? 15 నిమిషాల సమయం ఇస్తే మేము హిందువులను ఏం చేస్తాము అని అనేది కూడా ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే, వీళ్ళు మాట్లాడే కాంగ్రెస్ లో లీడర్స్ మాట్లాడే మాటలకు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్న వెంటనే ఆ వర్గం ప్రజలకు ఏమనిపిస్తుంది? మేమే అధికారంలో ఉన్నాం, మేము ఇక్కడ హిందువులను ఏదైనా చేస్తాం. అందుకే స్కూల్లో టీచర్లు పిల్లలకు కల్మా రాయించడం. స్కూల్లో జరిగిందట కదా. అవును, మళ్ళీ స్కూల్లో కూడా అక్కడ నిజామాబాద్ ఆర్మూర్ ఏరియాలో స్కూల్లో ఉర్దూ నేర్పిస్తున్నావు. ఉర్దూ ఎందుకు నేర్పిస్తావు నువ్వు? పిల్లలు సెలెక్ట్ చేసుకోలేదు కదా ఉర్దూ లాంగ్వేజ్, నువ్వు ఎందుకు ఉర్దూ నేర్పిస్తున్నావు? అప్పుడు వెళ్ళి కొట్టడం అనేది జరిగింది. ఇక్కడ చిన్న పిల్లాడికి వాడికి ఎందుకు రాపిస్తావు? కల్మా ఎట్లా రాపిస్తావు? అంటే ఇక్కడ వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే, పహల్గామ్లా ప్యాంట్ ఇప్పి చూసి కన్ఫర్మ్ చేసుకొని కల్మా చదివితే వదిలేసి, కల్మా చదివిన వాళ్ళను షూట్ చేస్తారు.
అంటే ఇప్పుడు మనందరం కల్మా నేర్చుకోవాలన్నట. ఇట్లా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే మాటలు మాట్లాడడం వల్ల ఇగో ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అత్తాపూర్లో ఆటో మీద వ్యక్తి, పుట్టిన ప్రతి వ్యక్తి హిందువే, తర్వాత మతం మారుతారు అని అంటే కరెక్టే కదా. ముస్లింగా పుట్టిన వ్యక్తి ఒక ఆచారం ఫాలో అయ్యి కల్మా చదివితేనే ముస్లిం అవుతాడు, పుట్టిన వెంటనే ముస్లిం అవ్వరు. క్రిస్టియన్స్ అయినా కూడా బాప్టిజం తీసుకుంది వాళ్ళు క్రిస్టియన్ కింద కన్సిడర్ గారు, బుడ్డి బుడ్డి పిల్లల్ని బాప్టిజం ఇస్తారు. అంటే దాని అర్థం ఆ ఆటో అతను రాసింది కరెక్టే కదా. అంటే అతనికి ఉన్న ఫండమెంటల్ రైట్స్ ని కూడా ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకు? ఆ ఆటో వ్యక్తి ఆటో మీద ఉన్నదాన్ని ఒక వేరే వర్గం వ్యక్తి వచ్చి క్వశ్చన్ చేసిండు అని అంటే, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్, కాబట్టి ఇక్కడ నడుస్తుంది ముస్లిం పొలిటికల్ పార్టీ అనే వాళ్ళ ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఎవరు కూడా ఆటోల మీద హిందుత్వం గురించి రాయొద్దు అనే నేరేటివ్ కదా, అనే ఉద్దేశమే కదా. అంటే ఎట్లాంటి ఉద్దేశాలు క్రియేట్ చేస్తున్నాడు ప్రజల్లో అంటే, హిందూ ముస్లింలు కలిసి ఉండాలి, ఒకరితోనొకరం మనం భారతీయుల పౌరులం అనే ఉద్దేశాలని అనే భావనని ప్రజల్లోకి తీసుకురావాల్సింది పోయి ఇద్దరి మధ్యలో ద్వేషాలను తీసుకొస్తున్నాడు. నువ్వు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని అనకపోతే ఏ ముస్లిం వ్యక్తి కూడా హిందూతోని గొడవ పెట్టుకోడు. అది 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 ఆలోచించాల్సిన పాయింట్. ఆటో మీద ఆ వ్యక్తి రాసుకుంటే నువ్వు ఎందుకు వెళ్ళి అడుగుతున్నావు? అది అతని ఒపీనియన్, అతని ఆటో, నీ ఆటో కాదు కదా. అతను కొనుక్కున్నాడు, అతని ఈఎంఐ కట్టుకుంటున్నాడు, అతనే పెట్రోల్ వేసుకుంటున్నాడు, అతనే నడిపించుకుంటున్నాడు, ఏమైనా రాసుకుంటాడు. దాన్ని నీ మనోభావం ఎక్కడ ఈవెన్ వేరే మతాన్ని గురించి కూడా మాట్లాడలేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి హిందువే అని అన్న దానిలో నీ మతం ఎక్కడ కనిపిస్తుంది నీకు? అది నువ్వెందుకు ఇంత రాద్ధాంతం ఎందుకు అయింది అంటే, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నప్పుడు ఇక్కడ నడుస్తుంది ముస్లిం పార్టీ, ముస్లిం ప్రభుత్వం ఉంది అనే అనే ఆలోచనని వాళ్ళ మధ్యలో తీసుకొచ్చి హిందూ ముస్లింకి హార్మోనీ లేకుండా చేయడం. అయితే ఓవరాల్గా ఈ యొక్క మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్, మీరు ఇందాక అన్నారు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ అండర్స్టాండింగ్ అనేటువంటిదండి, దీన్ని అంతటిని కూడా ఎలా చూడాలి? యూత్ కానీ ఎవరు కానీ ఎలాంటి స్పృహతో ఉండాలంటే? ఇందాక మనం అనుకున్నట్టే అండి, ఇప్పుడు యూత్ని అంత ఫూల్స్ చేయడం కష్టం. ఈ జనరేషన్ పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటున్నారు. నేను కూడా చూస్తున్నాండి, ఇదివరకు నేను మాట్లాడిన పాయింట్స్ అన్ని, టాపిక్స్ అన్నిటిని ఇప్పుడు నేను తగ్గించిన మాట్లాడడం, ఎందుకంటే పిల్లలు మాట్లాడుతున్నారు కదా. సో వాళ్ళ మాట్లాడడం వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా నేను ఒక స్టెప్ వెనక్కి వస్తున్నాను. అంటే మాట్లాడడం అనేది నేర్చుకుంటున్నారు వాళ్ళు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వాళ్ళు ఫీల్ అయితేనే మాట్లాడగలరు. కాబట్టి చాలామంది ఇప్పుడు హిందుత్వం గురించి కానీ మన నాగరికత గురించి కానీ యూత్లో జెన్జీలో ఉంది. మనం ఏం చేయాలి మనలాంటి వాళ్ళం అంటే, ఆ జెన్జీని ఇంకా మోర్ అండ్ మోర్ యాక్టివ్ చేయగలిగాలి పాజిటివ్ రూట్లో. కరెక్ట్. అలా మనం చేయగలిగిన నాడు వీళ్ళు కరెక్ట్ గవర్నమెంట్ని ఎన్నుకుంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీయింగ్ బీజేపీ లీడర్, నా ఉద్దేశం ఏముంటుందంటే, బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ డెవలప్మెంట్ ఒక విషయం, తెలంగాణ కూడా వేరే రాజ్యాలలో అయినట్టుగా డెవలప్ అవుతుంది అని అనుకోవడం ఒక విషయం అయితే, ఇక్కడ ఉన్న ముస్లిం యూత్ బాధ్యతాయుతంగా అవ్వాలి అనేది నా కోరిక అండి. మన తెలంగాణలో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో, టోలీచౌకీలో ఇట్లాంటి ఏరియాలలో ఉన్న ముస్లిం యువకులందరూ బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలి అనే కోరిక కోసం, అనే ఒక ఉద్దేశం కోసం బీజేపీని ఎన్నుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం సడన్గా ఈ విజయ విహారం రమణారావు అని ఆయన సడన్గా ఇంటర్వ్యూలో ప్రత్యక్షమయ్యాడు. చాలా కాలంగా అసలు ఎక్కడ కనిపించలేదు. ఇతను చూస్తే అతనికేమో సింపతి పెరుగుతోంది, నేనేమో ఆయనకి సపోర్ట్ చేస్తామని కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారు. ఏంటంటారు ఇదండి? ఇప్పుడు జోసెఫ్ బచ్చలకూర ప్రశ్న, ఆయన జీవితం ప్రశ్నార్థకంగా అయిపోయింది. బయటకు వచ్చినాక ఆయనది ఎట్లుంటుందో తెలియదు. ఎందుకంటే ఒకసారి అందులోకి వెళ్ళిండ్రు అంటే ఆ ట్రామా వేరేలా ఉంటుంది, మొత్తం షిఫ్ట్ చేస్తుంది. ఇక వీరు వారి మీద జరిగిన దాడిని కానీ వారి యాక్టివిటీస్ని ఓవర్ షాడో చేయడం కోసం ఈయన చేసుకున్నాడు అని అనుకున్నా కూడా, ఈ వ్యక్తి ఏం పెద్ద క్రెడిబుల్ వ్యక్తి కాదు. ఈజ్ యాంటీ హిందూ. ఎట్లా అంటే చాలా వీడియోస్లో మీరు చూస్తే భరతమాతను కించపరచడం, రామయ్యను కృష్ణుడిని కించపరచడం, అంటే రామాయణం మొత్తంని కూడా వక్రీకరించి మాట్లాడడం, సీతమ్మ వారి గురించి కూడా దుర్భాషలాడడం. కాబట్టి ఇవన్నీ చూస్తే ఈ క్లియర్గా ఈ వీరు
యాంటీ హిందూ అనేది తెలుస్తుంది. ఈ యాంటీ హిందూ వాళ్ళందరూ కూడా ఈ మిషనరీ బ్యాచ్ లేదా ఫారెన్ ఫండ్ నుంచి వచ్చిన ఈ కమ్యూనిస్ట్ బ్యాచ్ ఎప్పుడైనా కూడా మన హైదరాబాద్లో నాగరాజు హిందూ దళిత వ్యక్తి నాగరాజుని చంపేసినప్పుడు మరి వాళ్ళని ప్రశ్నించారు. అదే లవ్ జిహాద్ గురించి మనం మాట్లాడితే మనల్ని మతోన్మాదులు అంటారు. అంటే వీళ్ళు ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని అభ్యుదయ భావాలుగా చెప్తారు. మరి అదే ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొచ్చి హిందూ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయరు. అట్లా జరిగిందే రోడ్ల మీద వాళ్ళు నరికేస్తే కనీసం దాని విషయంగా కూడా మాట్లాడారు. ఇది వీళ్ళ డబుల్ స్టాండర్డ్. వీళ్ళు మేధావులని, కుహనావాదవులని లేదా సూడో సెక్యులర్స్ కూడా సూడో ఇంటలెక్చువల్స్గా వీళ్ళు బిహేవ్ చేస్తారు. వీళ్ళ ఇంటలెక్చువల్ ముసుగు వెనుక ఏముంటుంది అంటే బ్రేకింగ్ ఇండియా, యాంటీ హిందూ, యాంటీ నేషనల్ యాక్టివిటీస్. అందుకనే వీళ్ళ నేరేటివ్స్ని మనం అర్థం చేసుకున్నప్పుడు క్లియర్గా హిందుత్వాన్ని ద్వేషిస్తున్నారా అనగానే అదే రెడ్ ఫ్లాగ్ తీసుకొని మనం వాళ్ళని పక్కన పెట్టడం అనేది యూత్ కూడా తెలుసుకోవాలి. మనలాంటి వాళ్ళని ప్రొపగేట్ చేయగలగాలి. ఇప్పుడు మీరు ఈ బిట్ చేసినప్పుడు అతను భారతదేశం గురించి, భరతమాత గురించి మాట్లాడిన మాట రామయ్య గురించి, కృష్ణుడి గురించి, సీతమ్మ వారి గురించి తప్పుగా మాట్లాడిన మాటలు ప్లే చేయగలగాలి. అప్పుడు దీని నుంచి ఏమవుతుందంటే ప్రజలకు మనం రెండు ఇస్తామన్నమాట. రెండు నాస్తికుడు వై లేదా నీకు మతం పట్ల అభిమానం లేనప్పుడు వేరే మతాల దేవుళ్ళని కూడా అప్పుడు అనుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు నిజంగానే నాస్తికుడు. వీళ్ళ డబుల్ స్టాండర్డ్ ఎట్లుంటుందంటే దళిత వ్యక్తి నాగరాజుని రోడ్డు మీద అంత నిర్దాక్షిణ్యంగా చంపినప్పుడు ఆ బేగం అస్మా అనే అమ్మాయి పరిస్థితి ఏమైపోయింది? నా రాజు అనుకుంటే ఏడ్చింది, గుండెలు బగలేలాగా ఏడ్చింది ఆ అమ్మాయి. దాని గురించి ఎవ్వరు మాట్లాడారు. వీళ్ళు ఏది మాట్లాడతారు? మారుతీరావు కేసు గురించి మాత్రం మాట్లాడతారు. దాన్ని ఫండింగ్ ఇచ్చి దాన్ని హైప్ చేసి పరువు హత్యగా దాన్ని వక్రీకరిస్తారు. అదే దీని గురించి మాట్లాడరు. దీని గురించి మాత్రం నోట్లో ఫెవికాల్ వేసుకొని కూర్చుంటారు. ఇదే ఈ డబుల్ స్టాండర్డ్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ డబుల్ స్టాండర్డ్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. అట్లాంటప్పుడు అట్లా తీసుకెళ్ళిన నాడు వీళ్ళన్నీ బయటపడిపోతాయి. అప్పుడు వీళ్ళ క్రెడిబిలిటీ ఆటోమేటిక్గా పడిపోతుంది. అయితే ఈ ప్రశ్న రావని ఎపిసోడ్లో కూడా నేను అతన్ని జోసెఫ్ బచ్చలకూర అనేటువంటిది ఎవరైతే ఉన్నారో అతని ఎపిసోడ్లో కూడా ఆయనకి వాదించడానికి ఆయనకినేమో జట్ల శ్రవణ్ గారు వచ్చారు, కానీ ఆయనకి మద్దతుగా పదే సోషల్ మీడియాలో ఇవి ట్వీట్స్ వేసి ఇవి చేసి ప్రకాష్ రాజ్ గారు బాగా హడావుడి చేశారండి. ఎందుకంటారు ప్రకాష్ రాజ్ గారికి ఇంట్రెస్ట్? ప్రకాష్ రాజ్ గారు క్రిస్టియన్ కదా, ఆ రకంగా లింక్ ఉందండి. అంతే కదండి. ఒక హిందూ ఇంకొక హిందూని హిందూగా చూడడు, ఏ కులం అన్నట్టుగా చూస్తాడు. కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా ఫీల్ అవుతారు. ఈ విషయాన్ని కానీ ప్రతి హిందూ నేర్చుకుంటే అసలు ఫర్ దట్ మ్యాటర్ అండి, మన హిందూస్లో బిగ్ షాట్ బిజినెస్ మెన్ ఎవరైతున్నారో వాళ్ళు హిందుత్వం కోసం నిలబడిన రోజు భారతదేశం సూపర్ డెవలప్ అయిపోతుంది. కానీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసింగ్ లోనే ఉంటారు, దీని వైపు రారు. కాబట్టి మనకి ప్రాబ్లం. అట్లాంటి వాళ్ళని మనం ఎనర్జైజ్ అండ్ యాక్టివేట్ చేయగలిగితే మనం ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. అదే ఈ ఎపిసోడ్ లో కూడా వీళ్ళ యొక్క ప్రయోజనాలన్నీ కూడా ఇలాగ బ్రేకింగ్ ఇండియా వైపే ఉన్నాయని అనుకోవచ్చు. అంతే కదండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ క్లియర్ గా వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు క్యాండిల్స్ పట్టుకొని ఉన్నారు. క్రిస్టియన్ కదా, నేను క్రిస్టియన్ అని గర్వంగా చెప్పొచ్చు కదా, చెప్పరు. ఆ విషయంకి వచ్చేసరికి దాన్ని కవరప్ చేస్తుంటారు. మరి నేను క్రిస్టియన్ కాబట్టి నాకు హిందుత్వం నచ్చదు కాబట్టి హిందుత్వం గురించి మాట్లాడతా అని చెప్పరు. ఆ ఫండ్స్ వచ్చినప్పుడు డబుల్ స్టాండర్డ్ మాట్లాడాలా, హిందూ ఇన్వాల్వ్ అయ్యి వేరే రిలీజియన్ ఇంకొకటి ఇన్వాల్వ్ అయితే హిందూ మీద బద్నాం చేయాలి, హిందూని ఎప్పుడైనా కార్నర్ చేయాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తోనే వీళ్ళ ఫండ్స్ అట్లనే నడుస్తాయి. వీళ్ళు కొత్త నేరేటివ్స్ ని బిల్డ్ చేసి హిందూని కార్నర్ చేయాలి, అంతే. దాని మీద తీసుకుని ఆ హిందూని కార్నర్ చేసినప్పుడు కూడా ఇప్పుడు మనం క్లియర్ గా చూడండి, మన దళిత అబ్బాయి హిందూ దళిత అబ్బాయి నాగరాజు అస్మా బేగం అనే ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఆర్య సమాజ్లో చేసుకున్నాక ఆ అమ్మాయి అన్నదమ్ములు వచ్చేసి ఆ నాగరాజుని నడి రోడ్డు మీద చంపినప్పుడు అది పరువు హత్య కాదా? మారుతీరావు కేసు ఎందుకు అంత హైప్ వచ్చింది, ఈ కేసుకి ఎందుకు హైప్ రాలేదు?
ఈ కేసుకి ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇక్కడ ఏ వర్గం వాళ్ళు ఇన్వాల్వ్ అయినరు అనేది ముఖ్యం. దాన్ని బట్టి మారిపోతుంది. మారుతీరావు కేసులో కూడా ఆ అబ్బాయి దళిత అబ్బాయి అయితే ఆ అబ్బాయి క్రిస్టియన్ కదా, అందువల్ల అంటారా? అక్కడ ఏమని నేరేటివ్ తీసుకొస్తారంటే కుల దురహంకారం, అందుకనే వీళ్ళు పరువు హత్యలు చేస్తారు హిందువులు అని హిందువులను అక్కడ గిల్టీ ఫీల్ అయ్యేలాగా చేయడం. మరి ఇక్కడ నాగరాజు దళిత అబ్బాయి కదా, మరి జై భీమ్ అని మాట్లాడతారు కదా. మీరు ఒక ముస్లిం అమ్మాయి దళిత అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నడి రోడ్డు మీద నరికేస్తారా మీరు? సరే వీళ్ళు నరికేసింది అనుకో, మరి ఈ మేధావులకు ఏమైంది? అప్పుడు ప్రశ్నించాడు కదా, ప్రశ్నించదు. తులసి కూడా మాట్లాడదు, ఈ రమణారావు కూడా మాట్లాడరు. వీళ్ళందరి సెలెక్టివ్ నేరేటివ్స్ ఉంటాయండి. కోవా బన్ను గురించి మాట్లాడతారు, దాని మీద ట్వీట్లు వేస్తారు. ఆటో భరత్ గురించి మాట్లాడరు. వీళ్ళు ఇక్కడ మారుతీరావు గురించి వందల వీడియోలు చేస్తారు, వందల కంటెంట్ చేసుకునేలాగా చేస్తారు. అదే మరి దళిత అబ్బాయి నాగరాజ్ పరిస్థితి ఏంది? నడి రోడ్డు మీద నరికేసిండ్రు కదా, ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనా? మరి ఏమైంది? జై భీమ్ ఏమైంది? ఇందాక మీరు వీళ్ళ గురించి అన్నారు కదా, తులసి చంద్ అలాగే ఇతర అనలిస్టులు అన్నారు కదండి, వీళ్ళు ఎందుకు ఎక్కువగా పూసుకుని దీని గురించి మాట్లాడుతున్నారు అంటున్నారా? అదే అండి, ఒక ఎకో సిస్టమ్కి కనెక్ట్ కావాలి కాబట్టి వీళ్ళందరి ఎకో సిస్టమ్ ఏంటిదంటే ఫారిన్ ఫండ్స్. వీళ్ళందరి ఎకో సిస్టమ్ ఏంటిది అంటే ఒకరికొకరు సపోర్ట్గా ఉండడం కోసం. అల్టిమేట్లీ ఏ సపోర్ట్ సిస్టంలో ఉన్నా, ఏ ఎకో సిస్టంలో ఉన్నా ఎజెండా ఏముంటుంది, కాన్సెప్ట్ ఏముంటుంది? యాంటీ హిందూ గురించి ఏదన్నా హిందువులు యునైట్ అయ్యే ఏ పాయింట్ ఉన్నా కూడా ఆ పాయింట్ల నుంచి వెళ్ళి హిందువుల్ని విడదీయాలి. హిందువుని కుల, ప్రాంత, భాష ఆధారంగా విడదీయాలి. 3 విషయాలుగానే హిందువుల్ని విడదీయచ్చు. ఒకటి కులం, ప్రాంతం, భాష. మనం కొమరల్లి విషయంలో జరిగినప్పుడు అక్కడ ఒక అగ్రవర్ణం, నిమ్నవర్ణం అనే నేరేటివ్ తీసుకొచ్చిండ్రు, కానీ ఆ చేసిన వ్యక్తి కాంగ్రెస్ లీడర్ అనే దాన్ని ఎక్కడ చెప్పలేదు, క్లియర్ గా క్లోజ్ చేసి, స్మార్ట్ గా క్లోజ్ చేసి, ఇందాక సేమ్ మారుతీరావు గారి ఇష్యూలో అక్కడ ఆ అబ్బాయి క్రిస్టియన్ కదా, ఈ అమ్మాయి హిందూ కదా, అది దేరు, అబ్బాయి దళితుడైతాడు. ఆ టైంలో మాత్రం అతను దళితుడైపోతాడు. అంటే క్రిస్టియన్ కన్వర్ట్ అయినా కూడా అబ్బాయి దళితుడైతాడు. నాగరాజు మాత్రం దళితుడు కాడు, ఎందుకంటే నాగరాజు ముస్లింని పెళ్లి చేసుకున్నాడు కదా. అట్లాంటివి చేయొద్దు అన్నట్టు. అట్లా చేస్తారన్నమాట. నాగరాజు ఏం చేయాలా? ఒక అగ్రవర్ణం అమ్మాయిని చేసుకోవాలా, అప్పుడు నాగరాజుని హైప్ చేస్తారు అన్నమాట. చేసి ఆ అగ్రవర్ణం వాళ్ళని తిట్టాల, అప్పుడు నాగరాజుకి సపోర్ట్ ఇస్తారు. ఈ నేరేటివ్లు ఎట్లా అంటే హిందువుల్ని గిల్టీ ఫీల్ అయ్యేలా చేయడం, హిందువుల్ని విడదీయడం. అల్టిమేట్లీ దేశాన్ని ఇస్లాం అన్న చేయాలా, క్రిస్టియన్ అన్న చేయాలి, లేదా కమ్యూనిస్ట్ దేశం అన్న చేయాలని దేశం హిందువులుగా ఉండదు. మన పరిస్థితి మనం ఎట్లా ఆలోచించుకోవాలంటే, ఇటు సైడ్ పాకిస్తాన్ ఉంది, ఇటు బంగ్లాదేశ్ ఉంది, ఆ పైన చైనా ఉంది. ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే మనకు హిందూ మహాసముద్రమే దిక్కు. అయితే మతం మారాలి, ఈ నాగరికతను వదిలేయాలి, లేదా హిందూ మహాసముద్రంలో దూకాలి. అలాంటి పరిస్థితి అవుతుంది అన్నమాట. అదే అవుతుంది. కాబట్టి కాపాడుకునే ప్రయత్నం చేయాలి, కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. అందరం కలిసి ఉండడం, కలుపుకొని ఉండడం. ఈ జోసెఫ్ అనేటువంటి అతని మీద కూడా పెట్టిన కేసులో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఒకటి పక్కన పట్టేస్తున్నారండి. అతను నక్సలైట్ నాయకుల్ని హీరోలుగా కీర్తించడము, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళ బాటే వెళ్ళాలని చెప్పడం అతను చేస్తే, అతని కోసం సమాజం మీద తిరుగుబాటు చేయండి అని చెప్పేసి వీళ్ళు పిలుపునిచ్చారు. ఈ మనం ఇందాక చెప్పిన తులసి చంద్ కావచ్చు, ఇంకా ఇతర అనలిస్టులు కావచ్చు, సమాజం మీద తిరుగుబాటు చేయండి అని చెప్పి పిలుపునిస్తున్నారు అనమాట అండి. ఏంటి సమాజం మీద తిరుగుబాటు చేసేయండి పిలుపునివ్వడానికి ఏమన్నా కారణాలు ఏంటంటారు? వీళ్ళు అర్బన్ నక్సల్స్ అండి. ఓకే, నక్సలైట్ విప్లవ సాహిత్యాన్ని ఉంటబట్టించుకొని ఆ పైత్యం ఎక్కినంగా అయితే నక్సలిజంకి వెళ్తారు అడవుల్లోకి. అక్కడ అడవుల్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత యూత్ని రిక్రూట్ చేసుకోవడం కోసం కాలేజీలలోకి వెళ్తారు, యూనివర్సిటీలకు వెళ్తారు. ఆ యూనివర్సిటీలో ఉన్న యూత్ని ఈ విప్లవ సాహిత్యం వైపు మలిచి వాళ్ళ మైండ్ని దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తూ, ఈ దేశంలో ఈ
సోషలిజం కానీ వీటన్నిటి వల్లనే మనకు పేదరికం ఉంది అని చెప్తారే తప్ప బ్రిటిష్ లూటీ చేయడం వల్ల పేదరికం ఆ మొక్క ఉందని ఎక్కడ చెప్పరు, చెప్పరు. మళ్ళీ బ్రిటిష్ మాత్రం భజన చేస్తూ ఉంటారు. చేస్తారు. అవును. వీళ్ళ ఎట్లుంటదంటే వీళ్ళంతా వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్ అన్నమాట. వీళ్ళకి నచ్చినట్టుగా క్రైమ్ ట్విస్ట్ చేస్తూ ఉంటారు. ఆ క్రైమ్ లో సెక్షన్స్ అన్నిటిని వీళ్ళకి నచ్చినట్టుగా వేసుకున్నట్టు రజాకర్ల టైంలో నగ్నంగా హిందూ ఆడవాళ్ళని దారుణం. బతుకమ్మ ఆడిచ్చిన విషయం చెప్పరు. ఎక్కడ గడిల పాలనలో ఎక్కడైతే పెద్ద కులాల వాళ్ళు చిన్న కులాల వాళ్ళని చేస్తారు, అవి కూడా ఉన్నాయి, లేవని కాదు, కానీ వాటిని మాత్రమే మాట్లాడతారు, వీటిని మాట్లాడరు. ఈ విషయంకి వచ్చేసరికి రజాకర్లు చేసిన దౌర్జన్యాల విషయంకి వచ్చేసరికి అందరినీ హిందువులుగా చూసిండ్రే కదా, అన్ని కులాల వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిండ్రు, కదా. అది మాట్లాడరు. అంటే ఇప్పుడు చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే ఈ గీత చిన్నగా అయిపోతుంది, గీతను ఎట్లా చిన్నగా చేయాలా, పక్కన పెద్ద గీత గీయాలి. దాని గురించి అని చెప్పేసి అందుకని అదాన్ని రానియకుండా హిందుత్వంలోనే వివక్ష ఉందని, హిందుత్వంలోనే ఇట్లుందని ఈ లైన్లో తీసుకొచ్చి మన దేశం మీద జరిగిన దాడుల్ని కానీ, మన చరిత్ర మీద, మన నాగరికత మీద ఉన్న గొప్ప విషయాలను కానీ చెప్పకుండా వీళ్ళు చేస్తారు. వీళ్ళనే అర్బన్ నక్సల్స్ అంటారు. మీరు తులసి చంద్ వీడియోస్ చూడండి, అన్ని వక్రీకరిస్తుంది. అరే మనకే తెలిసిపోతుంది, నార్మల్ పీపుల్ కూడా. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉన్నారు, పెద్ద ఆవిడ, ఆమె అంటుంది అనమాట, ఈ అమ్మాయి అన్ని ఉల్టా చెప్తుంది అని. అంటే జస్ట్ ఇమాజిన్ అండి, ఆ ఏజ్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అంటే ఎట్లాంటి క్రూయల్ మైండ్ సెట్ ఉంది. వీళ్ళ వీడియోస్ అన్ని కూడా అట్లాంటివి ఉంటాయి. అందుకనే వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ సిస్టమ్ కోసంగా ఒకరినొకరు ప్రశ్న జీవితం ప్రశ్నార్థకం కాకుండా ప్రశ్నకు సపోర్ట్. ఈ రమణ అనే ఆయన ఈ పెన్షన్ ఏజ్కి వచ్చిండు, ఆ పెన్షన్ కాకని కూడా కాపాడుకోవాలి కాబట్టి ఆయనను కొంచెం ఇట్లా ఒకరినొకరు లేపుకుంటూ ఒకరికొకరు ఆసరగా ఉంటూ అలా వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ గారు, నాగేశ్వరరావు గారు ఆ ఎపిసోడ్ టైంలోనేమో ఆంధ్ర తెలంగాణ బాగా హడావుడి చేశారు. మరి ఇప్పుడు ఈ సింపతి చూపిస్తున్నటువంటి రావణ్ కానీ లేదన్నట్లయితే ఇతను కానీ ఇద్దరు వీళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే కదా, మరి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రిలేషన్? ఇప్పుడు తెలంగాణలో ఉన్న తులసికి కానీ ఆంధ్రాలో ఉన్న ప్రశ్న కానీ ఇద్దరు ఒకటైపోతారు. మనం ఒకటి కావద్దు, భారతీయులుగా మనం ఒకటి అవ్వద్దు అనమాట, హిందువులుగా మనం ఒకటి అవ్వకూడదు. మనం విడిగా ఉంటేనే వీళ్ళ దుకాణం నడుస్తుంది. కాబట్టి వీళ్ళ ఐడియాలజికల్ గా వీళ్ళది ఐడియాలజీ, మనది ఐడియాలజీ కాదు. మనది ఈ నాగరికతకు సంబంధించిన ఐడియాలజీని మనం ఒకరితోనొకరు కనెక్ట్ చేసుకోవద్దు. అరే మార్వాడి కూడా హిందూ కదా, మనం కూడా హిందూ కదా, ఆంధ్ర వాళ్ళు కూడా భారతీయులే కదా, తెలంగాణ వాళ్ళు కూడా భారతీయులే కదా, మనందరం హిందువులుగా భారతీయులుగా కలిసి ఉందాం, ఈ నేరేటివ్ ఉండొద్దు అని వీళ్ళు మాత్రం కనెక్ట్ అవుతారు. చెన్నైలో కర్ణాటకలో ఉండే ప్రకాష్ రాజు కూడా తులసికి క్లోజ్ అవుతాడు, ఆంధ్రాలో ఉండే ప్రశ్న కూడా తులసికి క్లోజ్ అవుతాడు. వీళ్ళు ముగ్గురు కలిసి మీటింగ్లు పెట్టుకుంటారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఎజెండాలు ఉంటాయి. వీళ్ళ ముగ్గురు ఎజెండాలో టార్గెట్ ఏముంటది అని అంటే నక్సలిజం వైపు. ఆ నక్సలైట్ హిడ్మా ఎంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ జీవితాలని చంపేసిండు, ఎంతమంది లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫీసర్స్ ని చంపేసిండు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ పిల్లలకు తండ్రి లేకుండా చేసిండు. మరి ఇట్లాంటి హిడ్మా వీళ్ళకి హీరో అవుతాడు. అరే మరి ఈ హిడ్మా ఎవరి మీద దాడి చేసిండు అంటే ఆర్మీ మీద, నేషనల్ మన పోలీస్ ఆఫీసర్స్ మీద, సెక్యూరిటీ ఫోర్సెస్ మీద, డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ పొలిటీషియన్స్ మీద. సో దేశ వ్యతిరేకంగా చేసే వాళ్ళందరూ వీళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు. అందుకే వీళ్ళని అర్బన్ నక్సల్స్ అనాలండి. తులసి చంద్ ఈజ్ అన్ అర్బన్ నక్సల్, ఈ రమణ అర్బన్ నక్సల్, ప్రశ్న అర్బన్ నక్సల్, వీళ్ళందరూ అర్బన్ నక్సల్స్. నక్సలైట్లు అడవిలో ఉండి దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే వీళ్ళు సమాజంలో ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ పిల్లల్ని వాళ్ళ బ్రెయిన్స్ని స్పాయిల్ చేస్తుంటారు. మరి అలాంటప్పుడు ఇలాంటి ఈ భావాల పట్ల, ఇలాంటి దుష్ప్రచారాల పట్ల ఎట్లాంటి జాగ్రత్తగా ఉండాలి? ఫైనల్గా మనం ఎట్లాంటి చెప్పచ్చు అంటే ఏదైనా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయాలండి. ఇవన్నీ చాలా పెద్ద కాన్సెప్ట్స్. ఒక్కొక్క కాన్సెప్ట్ మీద మనం ఎన్నో అవర్స్ స్పెండ్ చేసి అండర్స్టాండ్ చేసుకోగలగాలి. లేకపోతే ఈ వీళ్ళ నేరేటివ్స్ కానీ, వీళ్ళ వక్రీకరణలు కానీ, వీళ్ళ వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్లు కానీ అర్థం కావు. ఈ అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక క్రెడిబుల్ పర్సన్ జనరల్గా ప్రజలు ఫీల్ అయితే ఆ పర్సన్ చెప్పిన దాన్ని ఫాలో అవుతుంటారు. ఒకసారి వాళ్ళది ఫాలో అవుతున్నాం అనుకోండి, కంటిన్యూస్గా అదే ఉంటుంది. దీంతో ఇంకొకటి ఏంటిదంటే పొలిటికల్ గా పవర్ ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం అడ్రస్ చేయగలం ఈ ప్రాబ్లం. పవర్ లేనప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ఉండడం వల్ల ఏం చేయలేకపోతున్నాం మనం.
వీళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయం. ఒక్కసారి వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ చూస్తే ఫారెన్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఆ రూట్ అనేది అర్థమైపోతుంది. అప్పుడు క్రైమ్ అవుతుంది. వాళ్ళు వెంటనే వీళ్ళు క్రిమినల్స్ అయిపోతారు. క్రిమినల్స్ ని కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇలాంటి పార్టీస్ ఉంటే వాళ్ళ క్రైమ్ కంటిన్యూ అవుతుంది. బీజేపీ వస్తే వాళ్ళ క్రైమ్ అడ్డుపడతారు. కాబట్టి వీళ్ళు పొలిటికల్ గా కూడా బీజేపీని రానియకుండా. సో ఇది ప్రతిది కూడా అండి, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్, యూ అండర్స్టాండ్ నన్. అంటే మీకు పాలిటిక్స్ అర్థం కాకపోతే రిలీజియన్ అర్థం కాలేదంటే మీకు రెండు అర్థం కానట్టే. ఒకటి అర్థమైందంటే ఇంకోటి దాంతో లింక్ ఉంటుంది ఆటోమేటిక్. కాబట్టి వీళ్ళ ఇంటెన్షన్లో బీజేపీ అనేది హిందుత్వం కోసం, బీజేపీ అనేది ఈ నాగరికత కోసం, బీజేపీ అనేది ఈ దేశం కోసం పనిచేస్తుంది. కాబట్టి ఈ పార్టీని ఎట్లనన్నా డిఫేమ్ చేయాలి. ఈ డిఫేమ్ చేయడం కోసం కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్గా ఉంటారు తప్ప ఎప్పుడు బీజేపీకి ఫేవర్గా ఉండరు. ఎప్పుడు చూసినా వీళ్ళు నరేంద్ర మోదీని, ఈ దేశాన్ని తిడతనే ఉంటారు. ఆఖరి భరతమాతనే తిట్టడానికి రెడీ అవుతున్నారంటే భరతమాత అనేది మనం ఎందుకు అంటున్నాం? ఇప్పుడు భారతదేశాన్ని, ఇది హిందూ దేశం కాబట్టి ఈ దేశంలో ప్రతిదాన్ని స్త్రీతో పోలుస్తాం కాబట్టి, స్త్రీ ఆరాధన ఉన్నది కాబట్టి భరతమాత అన్నాం. వీళ్ళకి అది నచ్చదు, అనొద్దు. ఈ నాగరికతకు సంబంధించిన ఏ ఇమోషన్ కూడా కంటిన్యూ అవ్వద్దు. కాబట్టి భరతమాతను కించపరచడం, రాముడిని కించపరచడం, ఇవన్నీ వీళ్ళ ఎజెండాస్. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. థ్యాంక్ యూ. Mind Media, the voice of India.